నేడు తెలంగాణ హైకోర్టులో స్థానిక సంస్థల ఎన్నికలపై విచారణ జరగనుంది. ప్రభుత్వ నిర్ణయాన్ని కోర్టుకు ఏజీ తెలుపనున్నారు. ఎన్నికల ప్రక్రియపై జరుగుతున్న కసరత్తును వివరించనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలన్న సురేందర్ పిటిషన్ వేశారు. గత విచారణ సమయంలో హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఆర్టికల్ 243(e)(3 ప్రకారం గడువు ముగిసిన 6 నెలల్లోపు ఎన్నికలు నిర్వహించాలని వ్యాఖ్యానించింది. నేడు తెలంగాణ హైకోర్టులో స్థానిక సంస్థల ఎన్నికలపై విచారణ జరగనుంది. ప్రభుత్వ నిర్ణయాన్ని కోర్టుకి ఏజీ తెలపనున్నారు. ఎన్నికల ప్రక్రియపై జరుగుతున్న కసరత్తును వివరించనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని న్యాయవాది సురేందర్ పిటిషన్ వేశారు. గత విచారణ సమయంలో హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఆర్టికల్ 243(e)(3 ప్రకారం గడువు ముగిసిన 6 నెలలలోపు ఎన్నికలు నిర్వహించాలని వ్యాఖ్యానించింది. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, వరలక్ష్మి, మనం చూసుకుంటే కనుక ఈరోజు నేడు హైకోర్టులో లోకల్ బాడీ ఎన్నికల పైన విచారణ కూడా కొనసాగనుంది. అయితే ప్రభుత్వ నిర్ణయానికి కూడా కోర్టుకు చెప్పనున్నట్టుగా ఏజీ కోర్టుకు చెప్పనున్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా చూసుకుంటే కనుక ఎన్నికల ప్రక్రియపై జరుగుతున్నటువంటి కసరత్తు పైన కూడా ఏజీ వివరించనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలనేది పిటిషన్ వేసినటువంటి సురేందర్ అనే న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. గత విచారణలో భాగంగా కూడా ఎన్నికల పైన ఆ వ్యాఖ్యలు చేసినటువంటి కీలక వ్యాఖ్యలు హైకోర్టు చేసింది. ఆర్టికల్ 343(e)(3 ప్రకారం గడువు ముగిసిన 6 నెలల్లోపే ఎన్నికలు నిర్వహించాలని కూడా అయితే వ్యాఖ్యానించిన హైకోర్టు నేడు ప్రభుత్వ నిర్ణయాన్ని చీఫ్ జస్టిస్ తెలుపనున్నటువంటి అడ్వకేట్ జనరల్ కూడా తెలుపనున్న నేపథ్యంలో 6 నెలల సమయం కూడా గడిచిపోయింది. కాబట్టి అదేవిధంగా ఈ రోజు ఆ తీర్పు పైన ఉత్కంఠ అయితే నెలకొందని తెలుస్తుంది. మరి కాసేపట్లో తీర్పు కూడా రానుంది. విచారణ ప్రారంభమవుతుంది. విచారణ ప్రారంభమైన అనంతరం తీర్పు కూడా వెలువడనుంది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పైన ప్రభుత్వానికి సూచన కూడా చేయనున్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి మరి కాసేపట్లో ఈ విచారణ అయితే మొత్తం ప్రారంభం కాబోతుంది. విచారణ అనంతరం ఇక తీర్పు పైన ఆధారపడి ఉంటుంది. ఈ రోజు వచ్చేటటువంటి తీర్పు పైన ఆధారపడి రేపు కేబినెట్ లో నిర్ణయం తీసుకుంటారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినటువంటి షెడ్యూల్ కూడా రేపు అయితే విడుదల చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ.